గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి. పండగ వచ్చింది అంటే పండగ ముందు రోజు హడావిడే, పండగ రోజు కూడా హడావిడే. పండగ అయిపోతేనే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంక నిన్నైతే మేము మా గార్డెన్ లోని చెట్టు పెట్టాను కదా, ఒక కొమ్మ చక్కగా అయ్యింది. గోరింటాకు అయితే తీసి పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఇంకా పొద్దున్నకే లేచి ఇంటికి మోపవన్నీ పెట్టేసి చక్కగా ఇంట్లో రోజువారీ చేసుకునే దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకి కుంకుమ పట్టు పెడితే ఎంత బుద్ధిగా ఉన్నారో, బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. కొంతమంది అడుగుతున్నారు ఏంటక్క వీడియోస్ చాలా లేట్ గా పెడుతున్నారు అనేసి. అవునండి, వీడియోస్ అయితే లేట్ గానే వస్తున్నాయి. మామూలుగా మా వీడియోస్ అనే కాదు, ఎవరి వీడియోస్ అయినా యూట్యూబర్స్ వీడియోస్ ఏంటంటే వీడియో షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, తర్వాత అప్లోడ్ చేయాలి. లేట్ గానే వస్తాయి. మావైతే ఇంకా లేట్ గా వస్తున్నాయిలండి. దానికి తోడు మొన్న మధ్య మా బావేమో గుజరాత్ ట్రైనింగ్ కి వెళ్లారు కదా, దానివల్ల ఇంకా లేట్ అయిపోయి. అంటే దీపావళి ముందు రోజుతో ఊర్లో లాస్ట్ వీడియో అయితే పెట్టేశాము. ఇంక ఈ దీపావళి వీడియో ఎప్పుడు వస్తుందో ఏంటో మరి చూడాలి. ఇప్పుడు మార్నింగ్ టైం ఏంటంటే నార్మల్ గా ఇంట్లో నేను ఎలా అయితే డైలీ దీపం పెట్టేసుకుంటానో అలాగైతే పెట్టేశాను. ఈవినింగ్ లక్ష్మీ పూజ చేస్తాము. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నేను ఈవినింగ్ మా ముగ్గురు వెళ్లి తీసుకుని వచ్చాము. ఇంకా క్రాకర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అయితే కొనలేదు. మా బావేమో ఇంకా ఈవినింగ్ వెళ్ళి తీసుకుని వస్తా అన్నారు. ఈ రోజు అయితే మా బావది మార్నింగ్ డ్యూటీ అనమాట, ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆకలిస్తుందా? ఎలాగో దీపారాధన అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి చక్కగా ఇంకా ఫస్ట్ టిఫిన్ తో స్టార్ట్ చేస్తాము. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసానా, ముగ్గురికి బ్రెడ్ టోస్ట్ చేసేస్తాను. ఓకేనా? ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ లోకి బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తాను. ఆల్రెడీ ఈ రోజు టిఫిన్ అయితే లేట్ అయిపోయింది. ఆల్రెడీ టైం అయితే 9:45 అవుతుంది. బ్రెడ్ టోస్ట్ చేస్తాను. ఇంకా అందరము బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాము. మా పిల్లలకైతే ఈ దీపావళి హాలిడేస్ అని 5 days ఇచ్చారు. ఇంకా వీళ్ళైతే ఇంట్లోనే ఉంటారు ఈ 5 days. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి అయితే సింపుల్ గా అన్నము పప్పు ఏదో ఒకటి వండేస్తాను. పెద్ద స్పెషల్స్ ఏమి వండను. నైట్ కావాలంటే చూసుకోవచ్చు, ఎలాగో మా బావ కూడా లేరు కాబట్టి సింపుల్ గా ఏదో ఒకటి వండేస్తాను ఫాస్ట్ గా వంట అయిపోయేలాగా. బ్రెడ్ టోస్ట్ చేస్తే నాకు ఇంకా ఇలాగ ఏమన్నా స్ప్రెడ్లు ఏమో అప్లై చేసుకోకుండా కూడా నేను తినేస్తాను. మా పిల్లలకి ఇలా అప్లై చేస్తున్నా, నేనైతే ప్లెయిన్ గా తినేస్తాను. అందరము టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసాక లంచ్ లో కానీ వైట్ రైస్ అలాగే సొరకాయ పప్పు అయితే వండేసాను. అప్పడాలు ఫ్రై చేసేసాను. లంచ్ కి వంట కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ ఇయర్ దీపావళికి నేను గులాబ్ జాములు చేశాను. మొన్న దసరాకి ఊరెళ్ళేటప్పుడు కూడాను గులాబ్ జాములే చేశాను. అందుకే ఈ రోజు అయితే దీపావళి స్పెషల్ గా కలాకండ స్వీట్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. నాకు మైసూర్ పాక్ అంటే ఎంత ఇష్టమో మా బావకి ఈ కలాకండ స్వీట్ అంటే అంత ఇష్టము. పిచ్చి పిచ్చిగా తింటారు. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా, ఎలా వస్తుందో ఏంటో నేను కూడా ప్రాసెస్ చెప్తూ ఫైనల్ అవుట్పుట్ ఎలాగొచ్చిందో కూడా చూపిస్తాను. ఇంకా దానికోసం అనేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలి. నేనైతే 2 liters ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇవేమో అమూల్ గోల్డ్ అనమాట ఈ మిల్క్ పేరు. ఇవైతే తీసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. స్వీట్స్ అయినా ఏవైనా గానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఇంకా మీరు నాదే ఫాలో అవ్వండి, నేను చెప్పినట్టే చేయండి అన్నగాని మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. నేనైతే కలాకండ మీద చాలా వీడియోస్ చూసాను. నాకు ఈజీగా అనిపించిన ప్రాసెస్ ని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. నేను ఈ రోజు కలాకండ స్వీట్ ని ఇందూస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో చేయబోతున్నాను. ఇదైతే 4 liters కెపాసిటీ. ఈ కడాయికి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చింది. ఇంక ఇదైతే చాలా వెయిట్ గా అండ్ చాలా లోతుగా ఉంది. మందంగా ఉండడం వల్ల ఏంటంటే పాలు కూడా మాడిపోకుండా ఉంటది అనేసి నేను ఇందులో చేయాలనుకుంటున్నాను. ఇందూస్ వ్యాలీ వెబ్సైట్ లో స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ అలాగే ఐరన్ ఈ 3 కుక్వేర్ ఓన్లీ దొరుకుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయితో పాటు ఈ మిక్సింగ్ బౌల్స్ కూడా వాళ్ళే పంపించారు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. కొంచెం పెద్దదొకటి, మీడియం దొకటి, ఇంకొంచెం చిన్నదొకటి. ఈ మూడింటికి కూడా ఇలా లిడ్స్ వచ్చాయి. వీటి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఏమన్నా మిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటాయి, లేదంటే మనము వండినవి ఏమైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కూడాను బాగుంటాయి అనమాట. లిడ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఈ మూడింటికి ఇలాగా 3 సపరేట్ లిడ్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే. ఇదిగోండి ఇలాగా. లేదు అంటే మనం వండేసిన తర్వాత ఇందులో స్టోర్ చేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకోవడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ఇందూస్ వ్యాలీ వెబ్సైట్ లో నేను ఇప్పుడు చూపించిన కుక్ వేరే కాకుండా మీరు అందులో ఏ కుక్ వేర్ తీసుకున్నా గానీ నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ కడాయి కెపాసిటీ 4 liters కాబట్టి 2 liters పాలు ఈజీగా మరిగిపోతాయని నేను ఈ కడాయిలో చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇలా కడాయి గానీ లేదంటే ఏదైనా కుక్ వేర్ లో ఇలా స్టిక్కర్లు అడుగున పెడతారు కదా, ఇలా అంటిస్తారు కదా, ఈ స్టిక్కర్ ఈజీగా ఊడిపోవాలంటే ఏం చేయాలంటే లైట్ గా మనము స్టవ్ ఆన్ చేసేసి లైట్ గా హీట్ చేస్తే చాలన్నమాట, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేను గ్యాస్ అయితే ఆన్ చేసి పెట్టాను, అందుకోసమని ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి వచ్చేసింది. ఇంకా కొత్త కడాయి కాబట్టి నేను ఒకసారి నీట్ గా వాష్ చేసేసుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. కడాయిని నీట్ గా వాష్ చేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ ఇందులో వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇంక పాల
ప్యాకెట్లను కట్ చేసేసుకొని ఇంకా చక్కగా వేసి మరిగించుకోవాలి. ఈ మరిగించడమే పెద్ద టాస్క్ అన్నమాట. చాలా సేపు టైం పట్టిద్ది. 2 లీటర్స్ పాలు కదా, ఇవన్నీ మరిగి దగ్గరగా అయిపోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుతూ మనము బాగా మరిగించుకొని చిక్కగా అవ్వాలి, చిక్కగా చేసుకోవాలి. ఇంకా నేనైతే 2 లీటర్స్ తీసుకుంటున్నాను. చూద్దాము మరి ఎన్ని పీసెస్ వస్తాయో, కలాకండ పీసెస్. దీనికైతే ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోండి, అప్పుడే బాగుంటది. అందుకోసమే నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకున్నాను. 2 లీటర్స్ పాలు కడాయిలో వేసుకున్నాను. ఇంక ఇదైతే కొత్తదే వుడెన్ స్పాచులా. ఇదైతే ఇందుస్ వ్యాలీది. కొన్ని కడాయిలతో పాటు కొన్ని నీటిలతో పాటు ఇలాగా వుడెన్ స్పాచులాలు కూడా ఫ్రీగా వస్తాయి. ఇంక ఈ పాలని కలుపుతూ పొంగిపోకుండా మంచిగా మరిగించుకొని చాలా వరకు, ఇప్పుడు 2 లీటర్స్ పాలు వేసుకున్నాం కదా, ఒక 1/2 లీటర్ అయినా అయినంత వరకు మరిగించుకోవాలి. సైడ్లు మేగడ అదంతా కట్టకుండా ఇలా కలుపుతూ అడుగు మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో అనేం కాదు, మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ మంచిగా దగ్గర అవ్వనివ్వాలి. ఇదే ఎక్కువ ప్రాసెస్. ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఈజీనే. ఊర్లో ఉంటే మా అమ్మ అయితే ఈ దీపావళి స్పెషల్ గా ఖచ్చితంగా జునుం బూర్లు అయితే చేసేది. జునుంలు అనేసి ఉంటాయి, వాటితో బూర్లు చేస్తారు. మీరు ఎంతమంది దీపావళికి ఆ బూర్లు చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఆ బూర్లు ఏమి చేయట్లేదు కానీ ఈ కలకండ స్వీట్ చేసుకుంటున్నాము. ఏదో ఒకటి స్వీట్. ఇంకా పాలు మరిగే కొద్దీ ఏంటంటే చుట్టూరు అంచులకు కూడాను మేగడలా కడుతుంది కదా, అది మొత్తము లేకుండా అది కూడాను ఇట్లా మొత్తము కలుపుకుంటూ అది కూడాను పాలలో మిక్స్ చేసేయాలి. ఇంకా మేగడ కట్టకుండా ఇట్లా కలుపుకుంటూ ఓపిగ్గా చేసుకోవాలి. చూద్దాం ఎన్ని గంటలకి ఇవి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటలకి ఇవి తగ్గుతుందో. చేసేటప్పుడు ఏంటంటే మనం తీసుకునే పాల కంటే కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే బెటర్. ఇట్లాగా ఇప్పుడు నేను తీసుకున్న పాలేమో 2 లీటర్స్, దీని కడాయి కెపాసిటీ వచ్చేసి 4 లీటర్స్. కాబట్టి మనకి పొంగిపోకుండా ఈజీగా మరుగుతాయి. మనం కరెక్ట్ గా పాలకు సరిపడేదే తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పొంగిపోతాయి మనం సిమ్ లో పెట్టినా గానీ. కాబట్టి కాస్త కరెక్ట్ గా చూసి తీసుకోవడం బెటర్. పాలు బాగా మరిగాయి. 2 లీటర్స్ పాలను మరిగిస్తే ఇదిగోండి 1/2 లీటర్ ఉంటది. 1/2 లీటర్ పాలు వరకు అయితే మరిగించాను. కాస్త కలర్ కూడా మారాయి, కాస్త చిక్కగా కూడా అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో కొంచెం అంతా నిమ్మరసం పిండుకుందాము. ఇదిగోండి 1/2 లెమన్ ఇట్లా కలుపుకుంటూ స్లోగా డ్రాప్స్ పడేలాగా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఈ పాలు అనేది పోసుగా అవుద్ది. ఇప్పుడే నిమ్మరసం వేసాం కదా, అలా కాసేపు ఇలా కలుపుకుంటే చక్కగా పోసుగా అయిపోతుంది. ఇంకాసేపు ఈ పాలని ఇలాగే కలుపుతూ తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఇంకా నిమ్మరసం వేసాం కదా, ఆల్రెడీ చూడండి కొంచెం పాలు అయితే ఇరిగాయి. ఇంకా కొంచెం ఇలాగా సపరేట్ అవుతుంది. కాసేపు ఇలాగే ఇంకాసేపు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. అప్పుడు ఇంకాస్త దగ్గర అవుతుంది. నిమ్మరసం వేసిన తర్వాత కూడా అలా కలుపుతూ మరిగిస్తే ఇదిగోండి ఈ విధంగా కాస్త పోసుగా అయ్యింది. ఇప్పుడు ఇదే స్టేజ్ లో నేను పంచదార వేసుకుంటున్నాను. దీంతో 1 కప్ వేసుకున్నాను. అలాగే కొంచెం అంతా ఎలాచీ పౌడర్ కూడా వేస్తున్నా. అంతే. ఇప్పుడు ఆ పంచదార బాగా కరిగి ఇంకాస్త దగ్గర అయ్యేంత వరకు మళ్ళీ కలుపుకుంటూ ఇంకా అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 లీటర్ పాలతో ఇది అసలు యంత్రం స్వీట్ అయ్యేలాగా ఉంది. అందుకోసమనే కలాకండ్ స్వీట్ కాస్త రేట్ ఎక్కువేమో. చూడండి 2 లీటర్లు ఫుల్ క్రీమ్ మిల్క్ తో చేస్తే ఈ మాత్రం స్వీట్ వస్తుంది. ఇంకా ఇది మరిగిపోతే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకాసేపు ఉడికించుకుందాము. నేను 20 తక్కువ 10కి స్టార్ట్ చేశాను. ఈ పాలు పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు టైం అయితే 10 తక్కువ 11 అవుతుంది. ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 11:15 ఇలా అయ్యేలా ఉంది. చాలా టైం టేకింగ్ అనమాట ఈ స్వీట్. ఇంకా పంచదార బాగా కరిగిపోయి మొత్తం కడాయి నుంచి సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాను. ఇట్లాగా కొంచెం నెయ్యి వేసుకుంటూ కడాయి నుంచి సపరేట్ అయినంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగని మరి నెయ్యి ఎక్కువ పోసేయకూడదు. మైసూర్ పాక్ అంత నెయ్యి ఏమీ పట్టదు. జస్ట్ ఒక 2 స్పూన్లు లేదంటే ఒక 3 స్పూన్లు పడుతుంది అంతే. ఇంత ప్రాసెస్ చూసిన తర్వాత నాకు ఎందుకో గులాబ్ జాములు చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఇది చాలా టైం టేకింగ్ లానే ఉంది, అసలు మామూలు టైం కాదు. అంటే ఇక్కడే నిల్చొని ఇలానే కలుపుతూ ఉండాలి, అది మెయిన్ పెద్ద కష్టం. ఇలా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేస్తాను. 2 స్పూన్లు అయితే సరిపోద్ది, ఇంక ఎక్స్ట్రా ఏమి వేయను. ఆల్రెడీ కడాయి నుంచి అయితే కొంచెం సపరేట్ అవుతుంది. ఇంకా సేపు ఉడికిస్తే చాలు అనమాట, మనకి కలాకండ్ స్వీట్ రెడీ అయిపోద్ది. మెయిన్ కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ చేసేటప్పుడు, ఇంకా ఓపిక ఉండాలి, అది ఇంపార్టెంట్. పాలు మనం మరిగించేటప్పుడు హై ఫ్లేమ్ లో మరిగించినా పర్లేదేమో గానీ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టాము అంటే ఖచ్చితంగా అడుగు మాడిపోతుంది. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ ఇంక మనం ఉడికించుకోవాలి. మాక్సిమం అడుగు అయితే ఏం మాడలేదు, నేనైతే అలా కలుపుకునే ఉన్నాను. ఇంకా అలా
కలుపుకుంటూ ఈ మాత్రం దగ్గర అయితే సరిపోతుంది. ఇంకా కడాయి నుంచి కూడా మంచిగా ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము ఒక ట్రే లో వేసుకోవచ్చు. నేనైతే ఈ స్క్వేర్ షేప్ నేను కేకులు చేస్తాను కదా, ఆ ట్రే అయితే ఉంది. ఈ ట్రే లో వేయాలనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ ఈ ట్రేకి అయితే లైట్ గా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇంకా మొత్తం కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా. ఇదిగోండి ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు చల్లారేంత వరకు కూడాను ఒక టవల్ లో చుట్టేసి ఒక సైడ్ కి పెట్టేయాలి. రిఫ్రిజిరేటర్ లో ఏం పెట్టకూడదు, ఫ్రిడ్జ్ లో గట్రా ఇట్లాగా వదిలేయాలన్నమాట. చల్లగైనంత వరకు ఒక 6-7 అవర్స్ అయినా వదిలేయాలి. అప్పుడు ఈ స్వీట్ అయితే రెడీ అవుతుంది. చూద్దాము. మొత్తం రెడీ అయ్యాక నేను కూడా ఓపెన్ చేసి చూస్తాను. ఇంక ఇలానే ఒక సైడ్ కి పెట్టేస్తాను. స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ ఎందుకు ఇలా పెట్టాలో నాకు కూడా మెయిన్ రీజన్ అయితే తెలీదు. నేను చూసిన వీడియోలో అయితే ఇలానే పెట్టుకున్నారు, నేను కూడా అలానే పెడుతున్నాను. ఇంకా నేనైతే ఈ కడాయిలో చూపించాను కదా, మంచి కలరే వచ్చింది. కానీ ఇలా పెట్టడం వల్ల ఇంకా కలర్ అనేది కొంచెం డార్క్ గా అవుతుంది అనేసి ఇంకొక వీడియోలో అయితే చూసాను. ఇంకా పెడుతున్నాను, చూద్దాము కలర్ డార్క్ అవుతుందా లేదా అనేది. ఇంకా సైడ్ కి పెట్టేస్తాను. కలాకండ్ స్వీట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సైడ్ కి పెట్టేశాను. ఇంకా కడాయిలో చేశాను కదా, కడాయి కూడా చూపిస్తాను చూడండి. అస్సలు మాడిపోలేదు అనమాట, చాలా నీట్ గా వచ్చింది. ఇంకా స్వీట్లకి అయితే ఇది కరెక్ట్ గా సరిపోయింది, చేయడానికి మాడిపోకుండా బాగా వచ్చింది. ఇంక ఇప్పుడు ఇది తోమాలంటే ఫస్ట్ నానెయ్యాలి. సింక్ లో ఇంకా పెట్టేసి ఫుల్ గా వాటర్ పెట్టేసి కాసేపు సైడ్ కి వదిలేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ హాల్లో చక్కగా టీవీ చూసుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాసేపు హోంవర్క్ చేపిస్తాను. హాలిడే అయినా తర్వాత ఇలాంటి ఫెస్టివల్స్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి హోంవర్క్ చేయించడం మాత్రం మాన్ను. ఒక్క రోజు మానేసాము అంటే నెక్స్ట్ డే ఇంకా వచ్చిన మరిసిపోతారు. మా పిల్లలకి ఇంకా హోంవర్క్లు చేపిస్తున్నాను. మ్యామ్ అయితే ఎక్కువ హోంవర్క్లు ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి అలాగ రాయిపిస్తా ఉంటే అట్లీస్ట్ హ్యాండ్ రైటింగ్ అయినా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఎక్కువ రాయిపించేది ఇస్తున్నాను. చాలా తక్కువ చదువుతున్నారు. కలాకండ్ స్వీట్ స్టార్ట్ చేసింది మొదలు అది అయిపోయినంత వరకు అసలు కనీసం కూర్చోలేదు. దగ్గర గంటన్నర టైం కంటే ఎక్కువే పట్టింది. 9:10కి 20:10కి సంథింగ్ ఆ టైంకి స్టార్ట్ చేశాను. మొత్తం కంప్లీట్ అయ్యి అది ఒక ట్రేలో వేసి అది ఒక సైడ్ కి పెట్టేసరికి టైం 11:30 అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 2 గంటలు పట్టినట్టే, కొంచెం అటు ఇటు గాని అంత టైం పట్టింది. అమ్మా అది తినేటప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ ఈ ముందు చేసిన పని మాత్రం అబ్బా కష్టం అనిపించింది. ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే బయట కొనుక్కోవచ్చు. కాకపోతే ఇంట్లో చేసి దేవుడు ప్రసాదంగా పెట్టి తర్వాత మనం తింటే అదొక తృప్తిగా అనిపిస్తుంది. అందుకోసమనే కలాకండ్ స్వీట్లు బయట దొరికినా గానీ బయట కొనకుండా ఇంట్లో ట్రై చేశాను. హిట్టో ఫట్టో తర్వాత తెలుస్తుంది. దేవుడి కోసం నిష్టగా చేశాను కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మంచిగానే వస్తుందని అనుకుంటున్నాను. నేను ఇలా ఒకరి ఛానల్లో గానీ లేదంటే ఇన్స్టా రీల్స్ లో గానీ చూసి ఏమన్నా ట్రై చేస్తా ఉంటాను కదా. ఇలా ట్రై చేసిన వాటిల్లో బిర్యానీలు, పలావులు, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని బాగా కుదురుతాయి. కానీ ఈ స్వీట్ల విషయానికి వస్తే మాత్రం నాకు ట్రై చేయాలంటేనే కొంచెం భయమో అవి సరిగ్గా కుదురుతాయో కుదరవో అనేసి. అందుకోసమే నేను మాక్సిమం స్వీట్లు అయితే ఎక్కువగా ట్రై చేయను. నాకు ఎప్పుడు వచ్చేవి గులాబ్ జాములు అలాంటివి అయితే చేస్తాను, పర్లేదు. అంటే మేము కూడా ఎక్కువ ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అయితే తినము, చాలా రేర్ గా తింటాము. అది కూడా బెల్లంతో ఎక్కువగా తింటాం కానీ షుగర్ అంటే సరిగ్గా మేము తినము. అందుకోసమనే ఎక్కువగా ట్రై చేయను. ఇలాగ అప్పుడప్పుడు ఇంట్లో పూజలు ఉండేటప్పుడు వ్రతాలు ఉండేటప్పుడు అయితే ఇంకా తప్పదు. బయట కొనుక్కోవాలి, ఇంట్లో అయినా చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవడం బెటర్ అని నేను ఇంట్లో ట్రై చేశాను అంతే. మా పిల్లలిద్దరి హోంవర్క్ లు కంప్లీట్ అయిపోయాయి, చక్కగా రాసేసారు. ఇంక ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికి అనేసి కూర్చున్నాము. ఇంకా వైట్ రైస్, సొరకాయ పప్పు, ఇంకా అప్పడాలు. ఇదనమాట ఈ రోజు మా లంచ్, సింపుల్ లంచ్. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాము. మా పిల్లలకి తినిపించాక నేను కూడా తినేస్తాను. మా బాబు అయితే అక్కడ క్యాంటీన్ లో తినేసి వచ్చేస్తా అన్నారు. జషి నీకు సొరకాయ పప్పు ఇష్టమా, బీరకాయ పప్పు ఇష్టమా? బీరకాయ పప్పు ఇష్టమా? ఇద్దరికి బీరకాయ పప్పు ఇష్టమా? సొరకాయ ఇష్టం లేదా? సొరకాయ అంటే బాటిల్ గా వద్దే, తినేద్దామా? లంచ్ చేసేద్దామా? ఇంకా లంచ్ చేసేస్తాము. లంచ్ చేసాక మళ్ళీ కలుస్తాము. అందరము లంచ్ చేస్తాము. లంచ్ చేయగా అన్నం కొంచెము అలాగే సొరకాయ పప్పు కొంచెం ఉండిపోయింది. ఇదిగోండి ఈ కొంచెం అంతా సొరకాయ పప్పు ఉండిపోయింది. ఈ కొంచెం అంత దానికి ఎంత పెద్ద కుక్కర్ ఎందుకు చెప్పండి. రైస్ కూడా కొంచెమే ఉండిపోయింది. పొద్దున నేను ఇందూస్ వ్యాలీ మిక్సింగ్ బౌల్స్ అని చూపించాను కదా. ఇప్పుడు ఈ బౌల్స్ లో అయితే నేను ఇవి మొత్తం ఊర్చేయాలనుకుంటున్నాను. ఈ పెద్ద బౌల్ లో ఏమో రైస్, ఈ చిన్న బౌల్లో ఏమో కర్రీ పెట్టేస్తాను. పెద్ద బౌల్లో రైస్, చిన్న బౌల్లో ఇంకా సొరకాయ పప్పు అయితే ఇలా ఊర్చేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ తోమేస్తాను. ఇంకా దీని మీద కూడాను సేమ్ ఎలాంటిదే కొంచెం పెద్ద లిడ్ అయితే వచ్చింది. కాకపోతే నేను మార్నింగ్ కలాకండ్ చేశాను కదా, ఆ మీద అయితే పెట్టేశాను మూతగా. ఇప్పుడు దీని మీదకి నేను వేరేది మూతగా పెట్టేసుకుంటాను. ఇట్లా వండుకున్నవి కొంచెం మిగిలిపోతే ఈ బౌల్స్ లో ఇలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇందాకనే మీకు చెప్పాను కదా,
నా కూపన్ కోడ్ ధర్మాన, అది కనుక మీరు యూజ్ చేస్తే హిందూస్ వ్యాలీ వెబ్సైట్ లో ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అసలు మిస్ చేసుకోవద్దు. మన ఆడవాళ్ళకి పూజలైనా పబ్బాలైనా కానీ డే రొటీన్ మాత్రం ఒకేలా ఉంటది. ఇంకా ఆ రోజు ఇంకొంచెం ఎక్స్ట్రా పనే ఉంటది. ఇంకా వంటసేకి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడాను తోమాలి. పండగైనా పబ్బమైనా ఆడవాళ్ళకైతే రెస్ట్ ఉండదు. అన్ని పనులు మాక్సిమం లంచ్ వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా రాలేదు. మా బావ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా బావ వచ్చిన తర్వాత అందరము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేయాలి. పూజ దగ్గర పనులు, తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్, వంటలు మళ్ళీ అన్ని స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఖాళీ. హ్యాపీ దివాళీ బావా. హ్యాపీ దీపావళి. క్రాకర్స్ కొనుక్కొచ్చావా? మా పిల్లలు మొఖాలు వెలిగిపోతున్నాయి. ఎంత కాలుస్తారో చూద్దాం. లాస్ట్ ఇయరే కొంచెం భయం లేకుండా బాగానే కాల్చారుగా. చిన్నప్పుడు అయితే ఫుల్ భయం, అసలు కాకపోతే కూడా పట్టుకునే వాళ్ళు కాదు. మెయిన్ గా మా పెద్దోడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పర్లేదు, బెటర్ గానే కాల్చారు. మరి ఈ ఇయర్ చూడాలి. చిన్ను నీకోసం క్రాకర్స్ తెచ్చాను రా, చూసావా? అది దాటుకున్నాడు. ఇదిగో ఇదిగో క్రాకర్స్ రా, ఇచ్చాడు. ఇదిగో క్రాకర్స్ నాన్న తీసుకుని వచ్చారు. ఇంకా మా బాబు డ్యూటీ నుండి వస్తూ ఇంకా క్రాకర్స్ తీసుకుని వచ్చారు. ఇవైతే కాకర పువ్వొత్తులు అంటాం మేము. ఇవేటు భూచక్రాలు అంట. ఇవి చిన్నవా? ఇవేటివి? చించుబుడ్లేనా? ఇవి ఒక రకం. ఓపెన్ చేయండి చూసేద్దాం. మనకు ఆత్రం ఆగదుగా. ఇవి చించుబుడ్లు అంతేనా? ఇవి మోటు పత్తులు. మీకు ఈ బొమ్మ కనబడిందిరా? ఇవి మా బావ తెచ్చినవి కూడా పెద్ద పేలేవేమి లేవు. ఎప్పుడు పేలేవేమి కాల్చము. ఇందులో ఉన్నాయిరా తాలా. ఇంకా దీపావళి సామాగ్రి వచ్చేసింది. ఈ పెద్దవి, ఇవి చిన్నవి, ఇవి పెద్దవా? నైట్ లో కాలుస్తావా? నైట్ కి కాలుస్తాం. నైట్ కి ఫస్ట్ అమ్మ పూజ చేసిద్ది. చేసిన తర్వాత అప్పుడు కాల్చాలి. ఓకేనా? ఇంకా ఈ స్టాండ్ వరలక్ష్మి వ్రతంకి మీషోలో తీసుకున్నాను కదా, ఇంకా ఆ స్టాండే మళ్ళీ ఇలాగా అరేంజ్ చేశాను. ఇంకా ఇందులోనే లక్ష్మీ పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పెద్ద తోరణాలతో పాటు ఇదిగోండి ఈ చిన్నవి కూడా మా బావ తీసుకుని వచ్చారు. రెండేమో ఏనుగులు, రెండేమో నెమళ్ళు. ఇదిగోండి ఇట్లాంటివి. ఇవి కూడాను ఎక్కడో దగ్గర దీనికి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అరేంజ్ చేసి చూపిస్తాను ఫైనల్ గా. ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేశాను. ఇంకా భలేగా ఉన్నాయి. సింపుల్ గా ఇలా డెకరేట్ చేస్తాను. ఇంకా రియల్ ఫ్లవర్స్ కూడా కొన్ని తీసుకుని వచ్చాను. ఆ పూజలో అలా వాడతాను. ఇంక ఇప్పుడైతే ఇది రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాను. దేవుడు ఇది ఉంది కదా మందిరము, ఆ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకొని పడుకున్నా ఏం చేసినా గానీ మళ్ళీ ఈవినింగ్ లేచి పనులన్నీ చేసుకునేసరికి ఇంకా కష్టమైపోద్ది. అందుకోసమనే ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా 1 by 1 స్లోగా ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను. పూజ మందిరం అరేంజ్ చేసిన తర్వాత ఇంక రెస్ట్ ఏమి తీసుకోకుండా వెంటనే వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాను. వంటదంతా కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా పూజ చేసుకుని ఇంకా మా బావ తీసుకుని వచ్చారు కదా దీపావళి ఐటమ్స్, అవైతే ఇంకా కాల్ చేసుకోవచ్చు అనేసుకొని ఇంకా ఫాస్ట్ గా వంట చేసేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ కలాకండ్ స్వీట్ చేశాను. ఇంకా లక్ష్మీదేవి అంటే పరమాన్నం లేకపోతే ఎలా కదా, అందుకోసమనే ఇంకా పరమాన్నం కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. నైట్ డిన్నర్ లోకి మా బావేమో పన్నీర్ కర్రీ చేసేసి బగారా రైస్ చేయమన్నారు. బగారా రైస్ చేయడానికి అనేసి పుదీనా లేదు, పన్నీర్ కర్రీ చేయడానికి అసలు పన్నీరే లేదనమాట. ఇంకా రెండు తీసుకొని రావడానికని మార్కెట్ కి వెళ్ళారు. ఈ లోపల నేనేమో పన్నీర్ కి ఆల్రెడీ మసాలాదంతా మిక్సీ పట్టేసి ఇంకా అది లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ లోపల మా బావ వచ్చేస్తే పన్నీర్ కట్ చేసేసి జస్ట్ అందులో వేసేయడమే ఉంటది. అందుకోసమని ఇంకా వేగంగా పని స్టార్ట్ చేసేసాను. పొద్దున్న చేసిన కలాకండ్ స్వీట్ ఎలాగొచ్చిందో ఏంటో అసలు నేను ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదు. ఫాస్ట్ గా వంట అంతా కంప్లీట్ అయిపోతే ఇంకా అందరము ఫ్రెష్ అయిపోతాము. ఇంకప్పుడు దేవుడి దగ్గర పెట్టే ముందు ఓపెన్ చేసి కట్ చేసి ఎలాగొచ్చిందో చూస్తాను, మీకు చూపిస్తాను. మా బావ మార్కెట్ నుండి పన్నీరు, పుదీనా తీసుకొచ్చేసారు. ఇంకా ఫాస్ట్ గా వంట కంప్లీట్ చేసేస్తాను. నైట్ డిన్నర్ లోకి వంట అయిపోయింది. ఇది బగారా రైస్, ఇంకా పన్నీరు మటర్ వేసి కర్రీ చేశాను. ఇంకా ఈ సొరకాయ పప్పు, అలాగే ఈ వైట్ రైస్ అయితే ఇవి మధ్యాహ్నం అన్నమాట. ప్రసాదం కోసం అనేసి పరమాన్నం చేశాను. మా పిల్లల కోసం పాలు మరగబెట్టాను. ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదాలు, ఇంకా నైట్ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తాను. నేనైతే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను. పెద్ద మేకప్ కూడా ఏం వేసుకోలేదు. ఇంకా పూజకి లేట్ అయిపోతుంది. ఆల్రెడీ మా బావ మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా మార్నింగ్ చేశాను కదా కలాకండ్ స్వీట్,
అది ఎలాగొచ్చిందో ఏంటో ఓపెన్ చేసి పీసెస్ గా కట్ చేసుకుని ఇంకా అది కూడా ఒక ప్రసాదమే కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటా. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇది పీసెస్ గా కట్ చేసి పెట్టుకుంటాను. మరి లోపల కలర్ మారిందో లేదో చూడాలి. ఫస్ట్ చుట్టూరా అంచులను ఇలా కోసేసుకొని ఇది చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసుకొని అప్పుడు ఈవెన్ గా పీసెస్ గా కట్ చేస్తాను. 4 లైన్లుగా ఈవెన్ గా కట్ చేసేస్తున్నా. చూద్దాం అసలు ఎలా వస్తుందో ఏంటో. ఎప్పటి నుంచో మాధవికి ట్రై చేయమంటున్నా కలాకండ స్వీట్ ట్రై చేయి మాధవి ఇంట్లో అని. ఫైనల్లీ ఈ రోజు రానే వచ్చింది. దీపావళి రోజు ట్రై చేసింది. ఇంకా పిస్తాని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పిస్తా ముక్క అయితే పెడతాను. ఇంకెలాగా పీసెస్ గా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఒక్కొక్కటి ఇలా తీసేయడమే. లోపలైతే పెద్ద కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు. నేనైతే పెట్టాను గానీ అలాగా కప్పి సరేలేండి ఎలాగో అలాగా ఫెయిల్ అవ్వకుండా వస్తే చాలు. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకొని ఇంక మీద అయితే ఇలాగా చిన్న పిస్తా పప్పు ముక్క అయితే పెట్టాను. ఇంకా లోపలైతే కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా డార్క్ గా అవుతుంది అనేసి అయితే చెప్పారు కానీ అంత డార్క్ గా అవ్వలేదు. ఫస్ట్ అయితే పూజ చేస్తాము. మా పిల్లలిద్దరికి కూడా ఈ ఆరెంజ్ షర్ట్లు వేసాను. ఇవైతే ఎప్పుడో తీసుకున్నవి అలా లోపల ఉండిపోయాయి. ఫైనల్లీ ఈ రోజు వేసాను. ఇంకా కింద బ్లూ కలర్ జీన్స్ అయితే మొన్న శ్రీకాకుళం షాపింగ్ వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్న జీన్స్ అనమాట. మా బావ ఏమో నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం బ్రౌన్ కలర్ షర్ట్ అయితే తీసుకున్నారు. ఈ షర్ట్ కూడా ఎప్పుడో తీసుకున్నది ఈ రోజు వేసుకున్నారు. కానీ నాకు కొంచెం డార్క్ అయినట్టే ఉంది కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వలే. బట్ ఓకే కొంచెం మరి వేరు కలర్లు కాకుండా కొంచెం ఇలాగా బాగానే కలిసాయి, మ్యాచ్ అయ్యాయి. ఇంకా పదమ్మ పూజ చేసిన తర్వాత క్రాకర్స్ పేల్చొచ్చు. ఓకే క్రాకర్స్ కాలుస్తావా? దానికోసమే వెయిటింగ్ మా పిల్లలు. ఇంక ఈ విధంగా పూజ దగ్గర మొత్తం కూడాను మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ నేను డైలీ దీపం పెడతాను కదా మా ఇంట్లో చిన్న పూజ మందిరం ఉంది, అక్కడైతే ఆల్రెడీ దీపం పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఇప్పుడు రెడీ చేస్తాను. ఆవు నెయ్యితో దీపం పెడుతున్నా. స్వాయాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుదాయ నమః ఓం జతాయ నమః ఓం రమాయ నమః ఓం నవదుర్గాయ నమః ఓం మాలిక్య నమః ఓం బ్రహ్మ విష్ణు శివ. హారతి తీసుకోవడానికి ఎలుగా అంటున్నాడు మా పెద్ద బాబు. ఆడేమో ఇంక టపాకీలు కాల్చేస్తాడంట. ఏటు కాలుస్తాడో చూడాలి. ఇంకా దీపావళికి లక్ష్మీ పూజ అయితే మంచిగా అయిపోయింది, మంచిగా చేసుకున్నాము. ఇంకా ఆల్రెడీ నిన్న మార్కెట్ లో తీసుకుని వచ్చాను కదా కొత్త ప్రమిదలు. ఇందులో అయితే నేను ఒత్తులు వేసుకున్నాను. ఈ ప్రమిదలు తెచ్చిన వెంటనే ఏంటంటే నేను ఈ రోజు పొద్దున్నే వాటర్ లో వేసేసాను. ఇందాక పూజ ముందే తీసాను. ఇంక ఇప్పుడైతే వీటన్నింటిలోనూ చక్కగా ఆయిల్ వేసుకొని ఇంకా దీపాలు వెలిగించేసుకుంటాను. ఈ ఇయర్ అయితే నేను కొన్ని ప్రమిదలే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడాను ఇంకొన్ని ప్రమిదలు మంచిగా వాష్ చేసేసుకున్నాను ఆ నీళ్ళల్లో నానపెట్టి. లాస్ట్ ఇయర్ ప్రమిదలు కూడాను కొన్ని పెడతాను. ఇంకా హాల్లో కొన్ని, బయట కొన్ని, ఇంకా దీపాలు వెలిగిస్తాను. మా బావ గుజరాత్ నుండి ఇదిగోండి ఈ ట్రే లాంటిది అయితే తీసుకుని వచ్చారు. ఉర్లి దీన్ని అంటారు, ఉర్లి అని. ఇంకా ఇందులో అయితే చుట్టూరా నేనైతే దీపం పెట్టేస్తాను. చుట్టూరా ఒత్తులు ఆయిల్ వేస్తాను. మధ్యలో అయితే ఇలాగా బంతి పువ్వులు రెక్కలు వేస్తున్నా. గ్రీన్ కలర్ది తీసేయాలి. తోసేయద్దమ్మా, దీని కింద చెయ్యట్టేసి వాటర్ ఉన్నాయి ఇందులో వలిగిపోతాయి. ఉర్లి మధ్యలో ఇలా ఫ్లవర్స్ వేసి చుట్టూరా ఇలా దీపాలు పెడితే చాలా అందంగా ఉంది. ఇంకా టీపాయ్ మీద అయితే మేము ఇలా పెట్టాము. ఇంకా ఈ నిన్న కొత్త ప్రమిదలు కొన్నా అని చెప్పాను కదా, అవి ఆల్రెడీ వెలిగించాను. అవి అయితే బయట పెడతాను. వచ్చింది కదమ్మా. ఇంకా క్రాకర్స్ కాలుస్తారా? అదిగా అమ్మ వస్తుంది ఇప్పుడు. ఇంకా క్రాకర్స్ కాల్చడానికి తెచ్చిద్ది. పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని మట్టి ప్రమిదల్లో ఆయిల్ ఒత్తులు వేసేసి వెలిగించాను. కొన్నేమో వాటర్ దియేసి అనమాట, వాటర్ సెన్సర్ దియేసి కూడాను పెట్టాము. అన్ని కూడాను ఇదిగోండి ఇలాగైతే మొత్తం డెకరేషన్ అయ్యింది. ఇంకా ఊర్లో ఉంటే ఏంటంటే ఫస్ట్ పూజ ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఆముదము ఆకు ఉంటది, ఆకుకి 3 బత్తెల్లా చేసేసి అది ఫస్ట్ కాలుస్తారు. ఆ తర్వాత గోధుర్లు అంటారు, అంటే జనుము పుల్లలు ఉంటాయి కదా అవి కాలుస్తారు అనమాట. ఆ తర్వాత ఇంకా టపాకులన్నీ కాలుస్తారు. ఇక్కడ అవన్నీ లేవు కాబట్టి మేము స్టార్టింగ్ కాకరపు బత్తులతో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వెలిగించి పిల్లలకి తీసుకోండి పట్టుకో. అది ఇంకోటి వెంటనే వెలిగించి దాంతో ఇంకోటి అది పట్టుకోరా.
మళ్ళీ ఒకటి ఆగిపోయిందా? ఏటో ఇప్పుడు అన్ని డూప్లికేట్ వచ్చాయి, ఇది కూడా కాలట్లేదు. ఉండు, ఇక్కడ ఇక్కడ ఉంది, మంది ఇక్కడ ఉంది. హ్యాపీ దివాళీ. స్మోక్ వచ్చిద్దామా మరి క్రాకర్స్ కాలుస్తుంటే? కాకర పువ్వొత్తులు వెలగడానికి మాత్రం చాలా టైం పడుతుంది, అందుతోడు మధ్య మధ్యలో ఆగిపోతుంది, కంటిన్యూగా కాలట్లేదు, పూర్తిగా ఇది అవ్వట్లేదు, మధ్య మధ్యలో ఆగిపోతున్నది. అంత క్వాలిటీ కాదనమాట. ఇంక ఈ రోజు ఎలాగో పెద్ద గాలి కూడా లేదు, బయట పెట్టిన ఆయిల్ దీపాలు కూడా చక్కగా కాలుతున్నాయి. తీసుకోమ్మా, తీసుకో తీసుకో. నెక్స్ట్ మీ నాన్న కాలుస్తాడు ఇంకా చుంచుబుడ్లన్నీ. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. అసలు మా వీధిలో అయితే ఎవరు కాల్చట్లేదు, ఆ చివరి ఎవరో ఒక్కరు కాల్చారు ఇందాక. మా పిల్లలు ఈ ఇయరే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ కొంచెం ఎంజాయ్ చేశారు, ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా పెద్ద అవుతుంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అన్ని ఒక సైడ్ కి పెట్టండి. గుడ్. మా బావ ఫస్ట్ చుంచుబుడ్లు వెలిగిస్తా అంటున్నారు, చూడాలి ఇవి ఎలా కాలుతాయో. కాకర పువ్వొత్తులే గొప్ప బ్రహ్మాండం కాలినాయి. సైడ్లే మా సైడ్లే, సైడ్లే వెళ్ళిపో, గో బ్యాక్. నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు మాధవి టర్న్ అనమాట. ఇక్కడికి రా, రోడ్డు మీద పెట్టు. ఊర్లో ఉన్నప్పుడు కాకర పువ్వొత్తులు తప్పితే నేను ఏటి కాల్చేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చాక ఇలాంటివన్నీ కాలుతున్నా. ముట్టించు, అంత భయం ఏంటి? ఈసారి పర్లేదు, చించుబుడ్లు బాగానే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కొన్నాం అనమాట చించుబుడ్లు, పేలిపోయినాయి, చాలా వరకు రాలేదన్నమాట, సగం సగం రాలేదు. ఈసారి బాగానే వస్తున్నాయి. మా పిల్లలు కూడా ఈసారి ధైర్యం చేస్తున్నారు కొంచెం, వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని. అది ఇప్పుడు దాకా ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు, అన్ని బాగా వెలిగినాయి. పెద్దవి ఉన్నాయి కదా మాధవి, ఇంతకన్నా పెద్దవి ఉన్నాయి. భలే అనిపించిందా? ఇంకా ఇంకా భలే నచ్చిందా? భూచక్రాలు సర్కిల్ గా తిరుగుతాయి రా అవి, భూచక్రాలు. పెద్ద పెద్ద తెచ్చాడు నాన్న భూచక్రాలు. భూచక్రం వెలిగిస్తానే ఎలాగుంటాయి చూద్దాం. చాలా బాగున్నాయి క్వాలిటీ ఈసారి అయితే. అన్ని కాకర పువ్వులే బాలేవు, కాకర పువ్వులు లాంగ్ వి ఒకసారి వెలిగిస్తే మొత్తం ఒకేసారి అలవట్లేదు, కానీ మిగతా అన్ని బాగున్నాయి. నువ్వు వెలిగించు మాధవి. సరే. చిన్నప్పుడు ఇవన్నీ కాల్చేదాను మాధవి, భూచక్రాలు, విష్ణు చక్రాలు. విష్ణు చక్రం అని ఉండేది, ఇలా పట్టుకుంటే ఇలా తిరిగిద్ది చేతిలో. విజయవాడలో మేము ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. రివర్స్ లో పెట్టా, ఎందుకంత భయం? అదేం పేలిపోదు. ఫస్ట్ ఎవరు? నాన్న వెలిగిస్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు నాన్న. ఫస్ట్ పెద్దోడు, నెక్స్ట్ చిన్నోడు. ఓకే ఓకే, ఎవరో ఒకరు. మా బావ సహాయంతో మా పెద్దోడేమో భూచక్రం వెలిగిస్తాడంట. మా పిల్లలు కూడాను ఫుల్ గా సరదా అయ్యి వాళ్ళు కూడా కాలుస్తా అంటున్నారు. ఇంక మా బావ అయితే వాళ్ళకు కూడాను కాల్పిస్తున్నారు. అంతే, ఒక్కసారి భూ అని పైకి వెళ్ళి ఆగిపోతుంది. ఇది సేమ్ ఇదిగోండి చించుబుడ్ల లాగే, కాకపోతే అది కొంచెం వేరే షేప్ లో ఉంది. ఇవేమో కొంచెం డిఫరెంట్ గా కాలుతాయి అంట, చూడాలి ఇవి ఎలా కాలుతాయో. కానీ భలే సౌండ్స్ వస్తున్నాయి, చూడడానికి సౌండ్స్ వస్తున్నాయి, చూసావా? అలాగొచ్చింది సౌండా. ఇప్పుడే ఇంక మా ఎదురింటి కూడా బయటకు వచ్చారు, వాళ్ళు కూడా కాలుస్తారు అనుకుంటా. ఇంక ఈరోజు మేము తెచ్చినట్లు అయితే లాస్ట్కు పెద్ద చించుబుడ్లు అయితే మిగిలినాయి, ఇంకన్నీ అయిపోయినాయి అనమాట. ఒక భూచక్రం ఉంది అంతే, మిగతా అన్ని కాల్చేసాము ఫాస్ట్ గా. మా పిల్లలు కూడా ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి తీసుకో మాది, ప్యాకెట్ మొత్తం కాల్చేస్తాం ఏంటి? వెలిగింది వెళ్ళండి, అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఒక ప్యాకెట్ చిన్న కాకర పువ్వొత్తులు,
నెక్స్ట్ ఒక 3-4 తాలు. ఈ తాలు కూడాను కాకర పువ్వుతుల్లా మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి, సరిగా కాలట్లేదు. మా పిల్లలు కదా, అమ్మ నాకు ఇష్టం లేదని పడే అంటారు సగం సగం కాలిన తర్వాత. ఇవి ఉండి పని తర్వాత ఒక క్యాండిల్ ప్యాకెట్ ఒకటి ఉండిపోయింది అంతే. ఇంకా మిగిలినవన్నీ కొన్నివన్నీ కాల్చాము. ఇంకా లేంతరు ఎగిరి ఉన్నాయి. మరెందుకు అవి అదే తెచ్చే ఈ సంవత్సరం మంచిగా కాలనీ అన్ని. మాధవినే మళ్ళీ సాయంత్రం పంపించింది మార్కెట్కి వెళ్ళి తెమ్మని. వెళ్తుందా పైకి? వదులు అయితే కాసేపు ఆగమ్మా, వదిలిద్ది ఆగమ్మా, లోపల గ్యాస్ ఫామ్ అవ్వాలా. అయినా ఇది ఒక పక్క చినిగిపోయినట్టుంది. ఇది పైకి వెళ్తుంది నమ్మకం నాకు లేదు. ఇదిగో ఇటు సైడ్ ఇక్కడ ఇక్కడ కాలిపోతున్నట్టుంది లోపల. వదిలే ఆహా వెళ్ళట్లా. ఇటువైపు చినిగిపోయింది కదా, అందుకే అనుకుంటే వెళ్ళట్లేదు. ఫెయిల్ అయిపోయింది. మంట వచ్చేస్తుంది, భోగి మంటలా కాలిపోతుంది. ఈ రోజు నేను కట్టుకున్న ఈ శారీ మంగళగిరి పట్టు శారీ. ఇంకా ఈ శారీ నాకు ఐస్ కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. నా బ్లౌజ్ మెజర్మెంట్స్ వాళ్ళకి సెండ్ చేస్తే బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి పంపించారు. ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్, కింద అయితే ఇలా కట్ వర్క్ లో వచ్చి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదైతే నెట్ క్లాత్ అన్నమాట. మళ్ళీ వెనకాల కూడాను రోజ్ ఫ్లవర్ వచ్చింది. అసలు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఆసమ్ అని చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, నిజంగా చెప్తున్నాను. నేను ఇక్కడ నాకు కొలాబ్ వచ్చిన శారీస్ అన్ని, తర్వాత నేను పర్సనల్ గా కొనుక్కున్న శారీస్ అన్ని కూడా ఇక్కడ బెంగాల్ ఒక ఆవిడ ఉంది. ఆవిడే నా బ్లౌజెస్ అన్ని కూడా మాక్సిమం ఆవిడే స్టిచ్ చేస్తుంది. ఆవిడేమో ఒకసారి ఒక బ్లౌజ్ ఒకలాగా స్టిచ్ చేస్తుంది, ఇంకోసారి ఇంకోలా స్టిచ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఫిట్టింగే బాగోదు. కానీ అసలు నేను నార్మల్ గా ఫోటో సెండ్ చేసినా గానీ మెజర్మెంట్స్ సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఫిట్టింగ్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఇంకా ఇదనమాట శారీ. డార్క్ చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్ అన్నమాట. నా దగ్గర ఈ కలర్ శారీ కూడా ఇంత వరకు లేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మంగళగిరి శారీస్ అంటే ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. తినే కలర్ చాక్లెట్ కలర్ ఇదని చాక్లెట్ కలర్ లో ఉందంట. ఇదనమాట శారీ. ఎవరికైనా కానీ కావాలనుకుంటే ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజులు కావాలన్నా కానీ వాళ్ళు స్టిచ్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఇన్స్టా ఐడి అదంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చాలా లైట్ వెయిట్ గా ఉండడం వల్ల అసలు ఈజీగా క్యారీ చేయగలిగాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లేవు, ఏమీ లేవు, డైరెక్ట్ గా డిన్నరే. నేను మాధవి ఏం తినలేదు. మా పిల్లలైతే ఈవినింగ్ కొంచెం కేక్ ఏదో ఉంటే ఇంట్లో అది తిన్నారు అంతే. నాకు ఫుల్ ఆకలేస్తుంది ఇప్పుడు. పాపం మంచిగా బగారా రైస్ చేసింది, పన్నీర్ కర్రీ చేసింది, నెక్స్ట్ పరమాన్నం, కలాకండ స్వీట్. ఫస్ట్ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తే నేను కొంచెం సాటిస్ఫై అవుతాను. లాస్ట్ లో తిని చెప్తాను స్వీట్. ముందే తినేమంటావు? ముందు బగారా రైస్ తినొద్దా? ఇంకా మా పిల్లలకి పెడుతూ మాధవి కూడా తినేసిద్ది. నేను కూడా ఈ బగారా రైస్ ఇవన్నీ తినేసిన తర్వాత లాస్ట్ లో స్వీట్ రివ్యూ చెప్తాను ఎలా వచ్చింది ఏంటనేది. నేను కూడా ఇప్పుడు వరకు టేస్ట్ చేయలే, పూజలో పెట్టాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మా బావే. బగారా రైస్ పన్నీర్ కర్రీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. పరమాన్నం కూడా చాలా బాగుంది. ఎప్పుడు మాధవి చేసేవి అవన్నీ చాలా బాగా చేసిద్ది. ఇంక ఈ రోజు అయితే కొత్తగా కలాకండ చేసింది. యాక్చువల్ గా కలాకండ నా ఫేవరెట్ అనమాట, చిన్నప్పటి నుంచి స్వీట్స్ లో చాలా ఇష్టం. బాగుంది. ఎంత గ్యాప్ ఇచ్చినావు, బాగాలేదేమో అనుకున్నా నేను. స్వీట్ షాప్ లో చేసినట్టే ఉంది. మన సైడ్ స్వీట్ షాప్ లో ఎలా చేస్తారో సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది. కాకపోతే కొంచెం సాఫ్ట్ గా ఉంది. ఆ స్వీట్ షాప్ లో ఏంటంటే ఇంకొంచెం హార్డ్ గా ఉండిద్ది. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. పోసగా ఉందా? పోసగా కూడా ఉంది. సేమ్ కళ్ళు మూసుకొని తింటే స్వీట్ షాప్ లో కొనిందా ఇంట్లో చేసిందని కూడా చెప్పలేం. థ్యాంక్ యూ. ఇంకా మా వాళ్ళు ఇద్దరు కూడాను తినేసారు చక్కగా. ఇంకా సాపాల్లోకి కూర్చొని ఉన్నారు. ఇంకా నేను తింటున్నాను, ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ లో ఇదిగోండి నేను పరమాన్నం తింటున్నాను. పరమాన్నం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. 2 లీటర్ల పాలు, 1 కప్పు ఏమంటారు పంచదార వేసి చేశాను. చేస్తేనేమో వెయిట్ వచ్చేసి 431 గ్రాము. మా బాబు 2 తిన్నారు బాగుందని, నేను 1 తిన్నాను. 3 మొక్కలు చిన్న మొక్కలే తిన్నాను, 2 అయినా చిన్నవేలే. అంటే 3 మొక్కలకి కూడా కలిపి చేసుకుంటే ఒక 1/2 kg స్వీట్ వచ్చినట్టే. 3 మొక్కలకి కొన్ని కలిపి వేస్తే 2 లీటర్ల పాలకి 1/2 kg కలాకండ వచ్చింది. అందుకే ఇది రేట్ ఎక్కువ కలాకండ స్వీట్. మరి పాలు ఎంత, పాలు పంచదార. కలాకండ స్వీట్ ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే నేను మార్నింగ్ చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. కాకపోతే వీడియోలో చూపించినట్టు నాకు మధ్యలో ఇంకాస్త బ్రౌన్ కలర్ రాలేదు.
అంత ఒక్కటే తేడా, మిగిలినంతా కూడా చాలా బాగా వచ్చింది. మెయిన్ కలర్ ది ఏమే ఉంది కానీ టేస్ట్ టేస్ట్ బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా బావకు బాగా నచ్చిందని 2 ముక్కలు తిన్నారు. అప్పుడే నాకు అర్థమైపోయింది ఓకే బాగా వచ్చిందని. ఇంకా అన్ని మిగిలిపోయి అన్ని కూడా ఈ ఇందుస్ వ్యాలీ మిక్సింగ్ బౌల్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసాను. ఇంకా ఇదైతే పొద్దున్న ఉండింది అనమాట. మధ్యాహ్నం లంచ్ ఈ 2 కూడాను, సొరకాయ పప్పు, అన్నము. ఆ బగారా రైస్ ఉన్న పన్నీర్ కర్రీ తిన్నారు కదా, అసలు ఇదైతే అసలు ఇంక తిననేసారు. ఇంకా పాలు తాగుతారు కాసేపు అయిన తర్వాత. ఇంకా నేను కూడా ఫోర్స్ చేసి ఫుడ్ అయితే పెట్టట్లేదు వాళ్ళకి. ఈ సంవత్సరం మా దీపావళి అయితే చాలా బాగా జరిగింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదమ్మా. మా చిన్నప్పుడు కూడా మేము బాగా దీపావళి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. దీపావళి వస్తుందంటే మాకు తెలియని సంతోషం అనమాట. అలా ఉండేది. దీపావళి అయిపోయి నాగుల చవితి వరకు కాల్చుకొని ఉండేవాళ్ళం. బాగుండేది, అదొక సరదా. ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్ లేదు, తగ్గిపోయింది. నీకు లేదు, వీళ్ళకుందిగా ఇప్పుడు. భయం పోతుంది, మా పిల్లలకు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కదా. మా అదికి మాత్రం ఆ భయం ఎప్పుడు పోదు. నెక్స్ట్ ఇయర్ నీకు 500 వాళ్ళ 1000 వాళ్ళ అలా ఉంటాయి. అది ఒకటి తెచ్చి సేమ్ టపాకాయలా, రాకెట్టా, షార్ట్సా? ఓకే ఓకే ఓకే, అదే షార్ట్స్. అవి ఎప్పుడు తేలేదు. సరే సరే తీసుకొద్దాం ఈసారి. మీకేం కావాలమ్మా నెక్స్ట్ ఇయర్ కి? చిన్న బ్లింకింగ్ దా. ఓకే, నీకేం కావాలి? షార్ట్స్. ఎప్పుడు మీ అమ్మకి నీకు ఒకటే కావాలరా. ఇంకా అందరము తినేసాము. ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంకా వచ్చిన కొండ గిన్నె అన్ని తోమేశాను. పండగైనా పబ్బమైనా ఆడవాళ్ళకి ఆ పనులు తప్పవు కాబట్టి ఇంకా పనులన్నీ చేసేసాను. ఇంకా చూసారు కదా, మా దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరూ కూడాను మాలాగే సేఫ్ గా మంచిగా చేసుకున్నారనే అనుకుంటున్నాను. బెంగాల్లో దీపావళి ఏమో గానీ కాళీ పూజ అయితే బాగా చేస్తారనమాట. దీపావళి తర్వాత రోజు ఉంటుంది కాళీ పూజ, ఎప్పుడు ఎవ్రీ ఇయర్. ప్లస్ బెంగాల్లో కాళీ పూజకే హాలిడే ఇస్తారు. దీపావళి రోజు హాలిడే ఇవ్వరు అనమాట. స్కూల్ కైనా కాలేజెస్ కైనా ఆఫీసెస్ కైనా. మాకు కూడా రేపే హాలిడే అనమాట కాళీ పూజ రోజు. ఇంకా కాళీ పూజకు కూడా కిచిడి అనే పెడతారనమాట, కిచిడి ప్రసాదం. అది తినడానికి కూడా మాధవి వెళ్ళిపోద్ది. కిచిడి అంటే ప్రాణం మాధవికి. ఎన్నిసార్లు చెప్పినా గానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, బెంగాల్లో నీకు ఏ ఫుడ్ నచ్చింది 8 years గా ఉంటున్నావు అంటే నా ఫస్ట్ ప్లేస్, నా ఓటు ఇంకా ఖచ్చితంగా కిచిడికే. ఆ తర్వాత ఇంకేదైనా గానీ అంత నచ్చింది. అంటే అది హెల్తీ కూడాను, అన్ని వెజిటేబుల్స్ వేస్తారు, పప్పు రైస్. నేనైతే దసరాకి మిస్ అయిపోయాను. ఇప్పుడు దీపావళికి అయితే అస్సలు మిస్ అవును, ఖచ్చితంగా వెళ్తాను. ఈ ఇయర్ కి ఇదే అనమాట లాస్ట్. ఇంకా బెంగాల్లో అయిపోయినట్టే. మళ్ళీ న్యూ ఇయర్ లో సరస్వతి పూజకి మళ్ళీ కిచిడి తినొచ్చు. ఎంత గ్యాప్ వస్తుంది కాబట్టి కాస్త ఇది మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళిపోతాను. ఇప్పటితో ఈ వీడియో ఇంకా సమాప్తం. శుభంకర్ దేశాడు. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్ద? Subscribe channel. See you tomorrow. Bye bye. Bye bye. Good night.